Hello everyone, welcome to CSB IAS Academy. I am RS రెడ్డి. చైనా వస్తువులని బహిష్కరించాలి అని ఈ మధ్యన ఒక డిమాండ్ వినిపిస్తుంది కదా. సో ఈ నేపథ్యంలో భారత్ చైనా వస్తువులను బహిష్కరించగలుగుతుందా? బహిష్కరించాలి అంటే భారత్ ఏం చేయాలి? ఇట్లాంటి అంశాలకి సంబంధించి ఇవాల్టి ఈనాడు పేపర్లో ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ టైటిల్ పరాధీనతను పారదోలగలమా? సో ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. ఆథర్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లో చైనా ఉత్పత్తులని బహిష్కరించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అట్లాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ప్రకటిస్తున్నప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం ఒకటి ఇచ్చారు. దీని అర్థం ఏంటి అంటే, స్థానిక ఉత్పత్తులకే మద్దతు ఇవ్వాలనేది దీని అర్థం. సో చైనా వస్తువులు ఇప్పుడే కాదు, చాలా కాలంగా భారతీయ మార్కెట్లని ముంచెత్తుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెల్ ఫోన్ కంపెనీస్లో టాప్ 5 కంపెనీస్ని కనుక చూస్తే అందులో 4 కంపెనీస్ చైనా కంపెనీసే ఉన్నాయి. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది చూస్తే, ప్రపంచీకరణ, సరళీకరణ కారణంగా ఒక దేశంలో తయారైనటువంటి వస్తువులు ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకునేటువంటి వెసులుబాటు కలిగింది. ప్రపంచీకరణ, సరళీకరణ అంటే గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్. సో మనము చైనా నుంచి వస్తువులని ఇంపోర్ట్ చేసుకోవడం మాత్రమే కాదు, చైనాకి మన వస్తువులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చైనా ఎగుమతుల్లో భారత్కి చేరేది కేవలం 3% మాత్రమే. అంటే చైనా ఒక 100 ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకుంటే అందులో జస్ట్ 3 ప్రోడక్ట్స్ మాత్రమే ఇండియాకు వస్తాయి. అదే భారత్ ఎగుమతి చేసే వస్తువులలో చైనాకి 5.7% వెళ్తున్నాయి. అంటే భారత్ ఒక 100 ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే అందులో 5.7% చైనాకి వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ మనం కనుక చైనా వస్తువులని బహిష్కరించామనుకోండి, ఆబ్వియస్గా చైనా కూడా మన వస్తువుల్ని బహిష్కరిస్తుంది. దీనివల్ల ఇది మనకు ఆర్థికంగా భారంగా మారుతుంది. సో అసలు చైనా వస్తువులని భారత్లో ఎందుకు కొంటున్నారు? చైనా వస్తువులకి భారత్లో డిమాండ్ ఎందుకు? సో ఇట్లాంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చైనా వస్తువులని భారత్లో ఎందుకు కొంటున్నామన్న చూస్తే, కొన్నిసార్లు అనివార్యత ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భారత్లో మెడిసిన్ తయారీకి కావలసినటువంటి, అంటే మందుల తయారీకి కావలసినటువంటి బల్క్ డ్రగ్లో 3 వంతులు చైనా నుంచే వస్తుంది. భారత్లో మెడిసిన్ తయారీకి అవసరమైనటువంటి బల్క్ డ్రగ్ అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ 3 వంతులు చైనా నుంచే వస్తుంది. సో ఒకవేళ ఇప్పుడు మనం చైనా వస్తువులు వద్దనుకుంటున్నాం అనుకోండి, భారతీయ ఫార్మా పరిశ్రమ అంటే ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ తీవ్రంగా అఫెక్ట్ అవుతుంది. అంతేకాదు, నిత్య జీవితంలో వాడేటువంటి వివిధ రకాల వస్తువుల విడిభాగాలు అంటే ల్యాప్టాప్, టీవీ, ఏసీ ఇట్లాంటి వస్తువులకు సంబంధించినటువంటి పార్ట్స్ చైనాలోనే తయారవుతాయి. సో చైనా మార్కెట్లో దొరికేటువంటి ఆ వస్తువులు చాలా చీప్ కాబట్టి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన దేశంతో పాటు వివిధ దేశాలు కొన్ని ఫైనల్ గూడ్స్ని తయారు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటి? చైనా ఎందుకు ఇంత తక్కువ ధరకి తయారు చేయగలుగుతుంది అంటే, అక్కడ లేబర్ కాస్ట్, శ్రామిక శక్తి చాలా తక్కువ ధరకి దొరుకుతుంది. దీంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలు తక్కువ ధరకి వస్తువులని ఇవ్వగలుగుతున్నాయి. సో అందుకోసమే వివిధ దేశాలు ఆ వస్తువులని దిగుమతి చేసుకుంటున్నాయి. మరి ఒకవేళ మనం చైనా వస్తువులని బహిష్కరించాలి అంటే ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఒకవేళ చైనా వస్తువుని బహిష్కరించాలి అనుకుందాం, ఎక్కువ ధరకి వేరే దేశపు వస్తువులు కొనాల్సి వస్తుంది. అంటే చూడండి, కంపారిటివ్లీ ఒక సెల్ ఫోన్ చైనా మేడ్ ఫోన్ కంటే వేరే అదర్ దేశాల్లో తయారైనటువంటి ఫోన్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ చైనా ప్రోడక్ట్ మనం వద్దనుకుంటున్నామంటే వేరే దేశం యొక్క ఫోన్ని, వేరే దేశం యొక్క వస్తువుని ఎక్కువ ధరకి కొనాల్సి వస్తుంది. సో ఇది ఫైనాన్షియల్గా మనకి వైబుల్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏంటి? భారత్లోనే తక్కువ ధరకి వస్తువులను తయారు చేసుకోవాలి. సో ఇలా తయారు చేయాలి అంటే ప్రభుత్వము తయారీదారులకి ప్రోత్సాహకాలు అందించాలి. దీనికోసం ఆత్మనిర్భర్ అభియాన్ లాంటి కార్యక్రమాలని ఖచ్చితంగా అమలుపరచాలి. సో అట్లా అమలుపరచడం ద్వారా మనకు అవసరమైనటువంటి వస్తువులని మన దేశంలోనే తయారు చేసుకొని
స్వయం సమృద్ధ దేశంగా ఎదగాలి. అప్పుడే వినియోగదారులు అంటే కస్టమర్స్ చైనా వస్తువులని వదిలేసేసి మన వస్తువుల్ని కొనగలుగుతారు. సో, ఇప్పటివరకి చైనా వస్తువుల్ని బహిష్కరించడం అంటే చైనాని బహిష్కరించడము, చైనా వస్తువుల్ని బహిష్కరించడం అంటే ఒక అభిప్రాయం ఏముంది అంటే చైనాకి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువుల్ని కొనడం మానేస్తే సరిపోతుంది అనే అభిప్రాయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ కానివ్వండి, ఆట బొమ్మలు కానివ్వండి, ఇట్లాంటివి చైనా నుంచి కొనొద్దు అనే అభిప్రాయం ఉంది. కానీ చైనా భారత్‌లో చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్స్. అట్లాగే కామర్స్ సంస్థలైనటువంటి పేటీఎం, స్నాప్‌డీల్, బిగ్ బాస్కెట్, జొమాటో ఇట్లాంటి వాటిలో గూడా చైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. సో, ఈ చైనా పెట్టుబడుల వల్ల మన దగ్గర ఏమవుతుంది? డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ అంటే ప్రత్యక్షంగా గానివ్వండి, పరోక్షంగా గానివ్వండి చాలా మంది కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొమాటో చూడండి. ఎంతమంది అందులో జాబ్ చేస్తా ఉంటారు. సో, ఈ నేపథ్యంలో చైనా వస్తువులని అడ్డుకోవడం కోసం మనం ఏ విధంగా అయితే సొంతంగా తక్కువ ధరకి మన దగ్గర వస్తువులను తయారు చేసుకోవాలనుకుంటున్నామో, అట్లాగే భారతీయ మార్కెట్‌లో చైనా యొక్క ఆర్థిక జోక్యాన్ని అడ్డుకోవాలి అంటే, పెట్టుబడుల విషయంలో గూడా చైనా ప్రమేయాన్ని తగ్గించగలగాలి, నిలువరించగలగాలి అని ఈ ఆర్టికల్‌లో ఆథర్ అభిప్రాయపడ్డారు. అంటే చైనాకి దూరంగా మనం ఉండాలి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్వయం సమృద్ధంగా భారత్ ఎదగాలి. మనకు కావాల్సిన వస్తువులు మనమే తక్కువ ధరకు తయారు చేసుకొని మన వినియోగదారులకు అందించాలి. రెండో అంశం ఏంటి అంటే పెట్టుబడుల విషయంలో గూడా చైనా యొక్క ప్రమేయాన్ని భారత్ నిలువరించగలగాలి. అప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. ఉన్న ఫలంగా చైనాని బహిష్కరించడం అనేది సాధ్యం గాదు అనే ఆర్టికల్ ఇది. సో, ఇది ఇవాల్టి ఈనాడు ఎడిటోరియల్ పేజ్‌లో వచ్చినటువంటి లీడ్ ఆర్టికల్ వివరణ. థాంక్ యూ.